రీసెంట్‌గా ఏమైనా చేసినవున్నాయా? రీసెంట్‌గా ఇంకోటి వరుణ్ సందేశ్ గారి మూవీ చేశాను. అండ్ నితిన్ గారి మూవీ రెడీగా ఉంది. నా ఇయర్ రింగ్స్ చూస్తున్నారు బాగున్నాయా? ఏంటండి? మీకేమైనా లేడీ గెటప్‌కి ఏమైనా పనికొస్తాయా? లేదండి. ఆ ఇయర్ రింగ్స్ కంటే మీరే బాగున్నారండి. అందుకే మిమ్మల్ని చూస్తున్నాను నేను యాక్చువల్లీ. నన్ను కాదు మీరు ఇయర్ రింగ్స్‌నే చూస్తున్నారు. లేదు లేదు. అంటే ఇస్తానులేండి పర్లేదు. అయ్యో! పర్లేదండి. నా తీసుకెళ్ళండి. దగ్గర ఉన్నాయి. మీకు ఇంటర్వ్యూ గోల్డ్‌వి కావాలంటే అయిపోయాక ఇస్తాను. ఓకే. పర్లేదు. మీవి కూడా చాలా బాగుంటాయి కాస్ట్యూమ్స్. అన్ని మంచి సెలక్షన్స్ ఉంటాయి నావి. అవి మీ సొంత కాస్ట్యూమ్సేనా? లేకపోతే వాళ్ళు అంటే ప్రొడక్షన్ నేను వాళ్ళు బయట అంటే ఇస్తారా? ప్రొడక్షన్ వాళ్ళవి దాదాపుగా తక్కువ యూజ్ చేస్తానండి. బయట షోస్ ఎక్కువ చేస్తాను కాబట్టి ఓన్లీ నా ఓన్ కాస్ట్యూమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సింపుల్ ఫ్యామిలీ బట్ హ్యాపీ ఫ్యామిలీ. సో, మంచి ఫ్యామిలీ. సో, చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ఫ్యామిలీ మా మమ్మీ, పప్పా. సో, అలా చదువుకుంటూ సో, ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీకి ఏంటంటే వెకేషన్స్‌కి వెళ్ళడం ఒక అలవాటనమాట. సో, లైక్ హాలిడేస్ దసరా గానీ, సంక్రాంతి గానీ, సమ్మర్ హాలిడేస్ గానీ వచ్చినప్పుడు విల్ గో ఫర్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ ఫర్ ద వెకేషన్స్. సో, అలా వెకేషన్స్‌కి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు హైదరాబాద్‌లో ఒక ఆడిషన్ జరుగుతుండడం. సో, అక్కడ నేనేదో ఒక అలా వేద్దాం అనేసి వేయడం. అక్కడ ఒక మూవీ ఆడిషన్‌లో సెలెక్ట్ అవ్వడం. ఫస్ట్ మా కెమెరా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 'రామప్ప' అనేటటువంటి మూవీ. 'జబర్దస్త్‌లో' రాకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? డాక్టర్ అయ్యేవాడిని. వావ్! ఎంబీఏ చేశారు కదా! మరి ఎంబీబీఎస్ చేయాల్సింది. యాక్చువల్లీ నా ఎంసెట్ ఫినిష్ అయిన తర్వాత నేను వచ్చాను. ఎంసెట్‌లో నాకు వెటర్నరీ ఆఫ్టర్ సీట్ దట్ కూడా స్టడీస్ వచ్చింది. అన్ని సో, కంప్లీట్ దాని చేశారా? తర్వాతనే నేను అటు ఎలాగో మెడికల్ ఫీల్డ్ వదిలేసి ఇంకా డిగ్రీ తీసుకొని డిగ్రీ నుంచి ఎంబీఏ చేయడం జరిగింది. మీరు చాలా డేస్ వరకు 'జబర్దస్త్‌లో' చేయలేదు కదా! అప్పుడు మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉండేది? ఎక్కడి నుంచి? ఎందుకంటే బయట బిజీగానే ఉన్నాను బయట కదా! షోస్ షోస్ చేస్తున్నాను చేసేవాళ్ళా? రెగ్యులర్‌లీ. దానివల్లనే నేను స్టాప్ చేయడం జరిగింది జబర్దస్త్ చెప్పాలంటే. మీరే వాంటెడ్‌లీ స్టాప్ చేశారు. ఆ! మేము మిస్ సో, అయ్యాం బయట మిమ్మల్ని యాక్చువల్లీ. బిజీ అవ్వడం వల్ల. సో, మీ తర్వాత చాలా మంది వచ్చారు కదా! లేడీ గెటప్స్. యెస్, చాలా మీరే మంది వచ్చారు. ఇన్స్పిరేషన్ అందరికి. సో, ఇన్స్పిరేషన్ ఏం కాదు గానీ, సో, మనం వెళ్తున్నటువంటి మార్గం కరెక్ట్‌గా ఉంది అంటే సో మెనీ విల్ ఫాలో దట్ వే. సో, లైక్ దట్. మళ్ళీ ఇప్పుడు సేమ్ లేడీ గెటప్స్ చేస్తున్నారా? అన్ని 2 రెండు చేస్తాను నేను. చేస్తున్నారా? మేల్ చేస్తాను, ఫీమేల్ మేల్ చేస్తాను. కూడా 2 చేస్తున్నారా చేస్తాను. జబర్దస్త్‌లో? అంటే మేము తక్కువ మేల్ గెటప్‌లో నేను చూసింది మిమ్మల్ని. జబర్దస్త్ తక్కువ చేశాను నేను. ఆ. ఇప్పుడు కామెడీ చేస్తున్నారా స్టార్స్ మళ్ళీ అటువంటి మేల్ వాటిలో గెటప్స్? మేల్‌గా కూడా చేశాను. ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్‌లో ఫీమేల్ గెటపే. ఆ! ఓకే. మీరు ఫీమేల్ గెటప్‌లో కూడా బాగుంటారండి. థాంక్స్ అండి. అంటే మేల్ గెటప్‌లో బాలేనంటున్నారా అండి? మేము అలాగే చూసాం కదా మిమ్మల్ని. సో, మా ఆవిడ ఫీల్ అవుద్దండి అలా అంటే. అయ్యో! తను ఏం ఫీల్ అవ్వదు. చాలా పాజిటివ్‌గా తీసుకుంటదిలే. అంటే మేల్ గెటప్‌లో బాలేనంటే ఏంటి మా ఆయన బాలేరంటారా అనుకుంటది కదా! జబర్దస్త్‌లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ సపోర్టర్? నా బెస్ట్ సపోర్టర్ అంటే అభి గారు, అప్పారావు గారు, సో, చంద్ర అన్నయ్య, గడ్డం నవీన్ గారు. సో, దీస్ పీపుల్ ఆర్ మై బెస్ట్ సపోర్టర్స్ ఎవ్రీ టైమ్. బికాస్ ఆఫ్ ఏంటంటే మీకు అప్పారావు గారు, నేను, గడ్డం నవీన్ గారు వి స్టార్టెడ్ వ్యాన్ ఈవెంట్స్ అనమాట. వి కంప్లీటెడ్ 3 years నియర్లీ. సో, వి ఫర్ వినోద్, ఏ ఫర్ అప్పారావు అండ్ ఎన్ ఫర్ గడ్డం నవీన్. సో, వి మూవ్ టుగెదర్ అండ్ వి డూ ఈవెంట్స్ రెగ్యులర్లీ టుగెదర్ అనమాట. సో, నేను, అప్పారావు గారు, అలాగే గడ్డం నవీన్ గారు ముగ్గురం ఈవెంట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. వి ట్రావెల్ విత్ ఎ గ్రూప్ అనమాట. సో, మేము ఒక గ్రూప్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఈవెంట్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం, హ్యాపీ. సో, వాళ్ళు నవీన్ అన్న కానీ అలాగే మా అప్పారావు గారు కానీ బెస్ట్ సపోర్టర్స్ నాకు. మీకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ఎవరితోని షేర్ చేసుకోవాలి అంటే అదే best చెప్తున్నాను కదా, నేను ఒకరి పేరు అభి చెప్పండి. అన్నకి కానీ అప్పారావు గారికి కానీ ఎక్కువ షేర్ చేస్తాను. సో, బికాస్ ఆఫ్ అభి అన్న గురించి ఎందుకు స్పెషల్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి అభి అన్నకి. సో, మన యూ డ్రీమ్స్ మీడియా తరపు నుంచి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే చాలామంది మాటల వరకే ఉండిపోతూ ఉంటారు. సో, మన ఫ్యామిలీ మనం చెప్తాం, మనం చేసేస్తాం, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వి విల్ బీ విత్ యూ, ఐ విల్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వాట్ యువర్ ఫేసింగ్ అని చెప్పేసి ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటారు. బట్ అన్నయ్య ఏంటంటే అలా చెప్పే టైప్ కాదు, ఖచ్చితంగా చేస్తాడు కూడా. బికాస్ ఆఫ్ ఏంటంటే ఎటువంటి హాట్ సిచ్యువేషన్స్లో ఎటువంటి మిడ్ నైట్ కాల్ చేసినా సరే రెస్పాండ్ అయ్యి, సో ఆ సిచ్యువేషన్కి తగ్గేటటువంటి హెల్ప్ కానివ్వండి, అట్లీస్ట్ సజెషన్ దాని నుంచి మనము ఎటువంటి ముందు స్టెప్ తీసుకున్న సజెషన్ కానివ్వండి ఇవ్వడానికి అభి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. సో, ఒక బ్రదర్ లాగా నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఇచ్చి సో నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళలో అభి అన్న కూడా ఉన్నారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై సైడ్. మీ మ్యారేజ్ ఎక్కడ జరిగింది? మాది కరోనా మ్యారేజ్. మా మ్యారేజ్ ఒక గుళ్ళో జరిగింది. ఓకే. అంటే ఎవరెవరు ఉన్నారు? ఎవరు మీ నేను, మా వైఫ్, మా అమ్మ, మా పెద్దమ్మ, మా డాడీ కూడా బయటికి వెళ్ళొచ్చులో మా పెళ్ళి అయిపోయింది. ఓ అంతే. ఇంకెవరు రాలే. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. బచాయించేసామమ్మా, పెళ్లి ఖర్చులు బచాయించేసాం అంతే. జబర్దస్త్‌లో ఇప్పటి వరకు మీరు తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? స్టార్టింగ్‌లో మీకు ఎంత పే చేశారు? నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకున్నా, ఏది తీసుకున్నా నేను కంఫర్టబుల్ పేమెంటే తీసుకున్నా. నేను హ్యాపీగా ఫీల్ అయ్యే పేమెంటే తీసుకున్నా. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు?
ఇప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యి పేమెంట్ తీసుకున్నా అదే కంఫర్టబుల్గా ఉండేలా. ఎంత అంటే పేమెంట్ విషయానికి వస్తే ఇప్పుడు ₹1,00,000 తీసుకున్న వాడి దగ్గర ఒక పేమెంట్ తీసుకుంటే మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం. 20,000 తీసుకున్న వాడి దగ్గర ఒక పేమెంట్ తీసుకుంటే కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతాం. సో అలా ఏ టీమ్ లీడర్ ఎంతెంత తీసుకున్నా నాకు సంబంధం లేదు, కానీ ఆయా టీమ్ లీడర్ దగ్గర ఎంతెంత తీసుకుంటే నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అంతంత తీసుకున్నాను. కంటెస్టెంట్స్ కానీ చెప్పలేను, టీమ్ లీడర్స్ కానీ చెప్పలేను, ఎవరికని చెప్పలేను. బికాస్ ఆఫ్ ఏంటంటే జబర్దస్త్ అంటే అప్పుడు 10 రోజులు కష్టపడి లైన్ అనుకొని 3 రోజులు కష్టపడి స్క్రిప్ట్ రాసి ఒకరోజు ప్రాక్టీస్ చేసి ఒకరోజు ప్రజెంట్ చేసేవాళ్ళు. సో అంత అద్భుతంగా వచ్చేది. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. మీరు చేస్తున్నారుగా మళ్ళీ చేశాను, కానీ నేను డైరెక్ట్ ప్రాక్టీస్కి వెళ్ళి షూటింగ్ చేశాను తప్ప డైరెక్ట్ షూటింగ్కి ఎన్ని రోజులు కూడా డైరెక్ట్గానే ఉన్నాయి తప్ప ముందు రోజు అంటే ఇప్పుడు అలా లేదంటారు. డిపెండ్స్ అపాన్, ఎందుకంటే ఆ సీరియస్నెస్ నేనైతే వరకు తగ్గిందని నేనైతే అనుకుంటున్నాను. అందుకే షో పడిపోయిందా? షో పడిపోయిందని నేను ఎందుకు చెప్తాను? షో పడిపోయిందంటే బికాస్ ఆఫ్ ఏంటంటే షో ఎప్పుడు పడిపోదండి. బికాస్ ఆఫ్ ఏంటంటే జబర్దస్త్ ఎప్పటికి కూడా జబర్దస్తే. సో ఎందుకంటే ఒక టీవీ ఛానల్లో వచ్చేటటువంటి ఒక కామెడీ షో, దట్టు పర్మనెంట్ స్లాట్లో వచ్చేటటువంటి కామెడీ షో టైమింగ్స్ చేంజ్ అవ్వకుండా అద్భుతంగా 10 సంవత్సరాలు పైగా రానిచ్చింది అంటే ఇట్స్ నాట్ ఈజీ. 10 సంవత్సరాలకు పైగా రానిచ్చి ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ని ఇచ్చింది, ఎంతోమంది కళాకారులకు వారికి ఇంటి పేరుగా కూడా మారింది. అవును. సో అలాంటి షో పడిపోయిందని మనం ఎందుకు అనుకుంటాం? బికాస్ ఆఫ్ ఏంటంటే అభివృద్ధి చెందుతుంది, ఇంకాస్త మోడరేట్ అవుతుందేమో, ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ తీసుకురావడానికి ఇంకాస్త డెవలప్ అవుతుందేమో తప్ప ఎప్పటికైతే పడిపోతుంది. ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ తీసుకురావడానికి ఏం చేయాలంటారు? మీ ఒపీనియన్. అది డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది. అంటే మీకు ఉంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుందని. అంటే ఇంకాస్త కష్టపడితే చాలండి. బికాస్ ఆఫ్ ఇంతకుముందు ఏ విధంగా కష్టపడుతున్నామో అంతకంటే ఇంకాస్త ఒక 5% ఎక్కువ కష్టం పెట్టి సో డెడికేటెడ్గా వర్క్ చేసి సో మనం బాగుంటేనే, మన షో బాగుంటేనే మనం కూడా బాగుంటాం అనుకునే ఫీలింగ్తో ప్రతి ఒక్కరు వర్క్ చేస్తే. జడ్జెస్ రోజా గారు కానీ నాగబాబు సార్ కానీ ఎలా ఉంటారు మీతోటి? సో ఇద్దరు జడ్జెస్ చాలా 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 పీస్ఫుల్ అండ్ హెల్పింగ్ నేచర్ ఉన్న జడ్జెస్. సో రోజమ్మ కానివ్వండి, నాగబాబు సార్ కానివ్వండి, సో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసేవారు. సో స్కిట్ అయిపోయిన వెంటనే పిలిచి ఏమైనా మిస్టేక్స్ జరిగినా చెప్పేవారు. సో ఇలా చేస్తే బాగుంటుందని సజెషన్స్ ఇచ్చేవారు. హ్యాపీగా కూర్చొని మాట్లాడేవారు, కూర్చొని మాతో తినేవారు. సో లైక్ ఎ ఫ్యామిలీ మూవ్ అనేవాళ్ళం మేము. షో అయిపోయిన తర్వాత మీతో టచ్లో ఉంటారా వాళ్ళు? సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా ఆఫీస్లో గెట్ టుగెదర్స్ కానీ ఏమైనా సరే పిలుస్తున్నారు. జబర్దస్త్లో గ్రూప్ పాలిటిక్స్ వల్ల టాలెంట్ని తొక్కేస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. అది తొక్కిన వాళ్ళకు, టాలెంట్తో తొక్కబడ్డ వాళ్ళకు తెలియాలి. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనైతే ఇప్పుడు ఫేస్ చేయలేదు. వినోద్ గారు, పేమెంట్స్ టైంకే ఇస్తారా? పేమెంట్ విషయాల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి. మళ్ళీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ స్కెడ్యూల్ లేకపోతే నెక్స్ట్ స్కెడ్యూల్లో పేమెంట్స్ పడిపోతాయి. మూవీస్లో ఎలా ఉంటుంది పేమెంట్? మీరు మూవీస్ కూడా చేస్తున్నారు కదా. మూవీస్లో కూడా అంటే చెప్పలేమండి, ఎందుకంటే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ పర్ఫెక్ట్గా ఇస్తారు పేమెంట్స్, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తాయి, కొన్ని ప్రొడక్షన్స్ కొన్ని మానేస్తాయి అని అంటారు కదా, అది నిజమేనా? ఇవ్వరు అలా కూడా జరిగిన విషయాలు కొన్ని చోట్ల నేను కూడా పేమెంట్ వదులుకున్న రోజులు ఉన్నాయి. డెఫినెట్లీ అదైతే ప్రతి ఒక్క కళాకారుడు ఫేస్ చేసి. అంటే చిన్న మూవీస్కి అలా అవుతాయి, ఏ మూవీకైనా అలాగే అవుతుందో? అది డిపెండ్స్ అపాన్ అండి. ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ పర్ఫెక్ట్గా తెలిసి సో కళాకారులను ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళు మన కోసం వచ్చి వర్క్ చేశారు అనుకుని ఫీల్ ఇప్పుడు మీరంటే కొంచెం పేరున్న యాక్టర్స్ అనుకుందాం, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పేమెంట్స్ రావు. నేను అదే చెప్తున్నాను, అంటే ఏ ప్రొడక్షన్ అయినా సరే ప్రొడక్షన్ వాల్యూస్ ఉండి వచ్చిన కళాకారులను డిస్కరేజ్ చేయకూడదు, వాళ్ళ కష్టాన్ని దోచుకోకూడదు అనేటటువంటి థింకింగ్లో ఉంటే చిన్న ఆర్టిస్ట్ కానివ్వండి, పెద్ద ఆర్టిస్ట్ కానివ్వండి, ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కానివ్వండి పేమెంట్స్ క్లియర్ చేస్తాయి. అది అలాంటి ఆలోచనలు లేని ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అది చిరంజీవి గారు వచ్చి వర్క్ చేస్తే పేమెంట్స్ ఇవ్వవు. అది మనం ఏం చెప్పలేము, అది వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు లేడీ గెటప్ వేసినప్పుడు ఎవరైనా అబ్బాయి ప్రపోజ్ చేయడం కానీ చాలా జరిగాయా? ఏదో ఒకటి చెప్పండి. సో అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం ఏంటంటే, సో సంబడి తన ఫ్యానో, డైహార్డ్ ఫ్యానో, తో ప్రేమించిన ప్రేమికుడో లేకుంటే ప్రేమలో పడిన ఒక పిపాసో నాకు తెలియదు, కానీ సో ఒక గిఫ్ట్ ప్యాక్ని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయాడు. షూటింగ్ జరుగుతున్నాం, ఆ గిఫ్ట్ ప్యాక్ నాగబాబు సార్ అలాగే రోజా గారు మేము టీమ్ లీడర్స్ అందరూ ఉండగా ఓపెన్ చేశాం. సో ఓపెన్ చేస్తే లిటరల్ ఏవో షాక్, ఒక లెటర్ ఉంది, ఒక అప్రిషియేషన్ లెటర్ ఉంది, ఒక లవ్ లెటర్ లాగా ఉంది, ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. సో ఆ ఒక ఫోటో ఫ్రేమ్లో నేను ఆ ఎక్స్ప్రెషన్ ఏ స్కిట్లో దాన్ని గుర్తుపడడానికి ఒక 2 నిమిషాలు పట్టింది. సో ఆ ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేసి దాన్ని ఫోటో ఫ్రేమ్ చేసి
సో నా మీద ఉన్న ఇష్టాన్ని మొత్తం ఆ లెటర్స్లో రాసి ఒక గిఫ్ట్ ప్యాక్ రూపంలో పంపించారు. సో ఐ వాజ్ వెరీ షాక్డ్ అనమాట. సో అమ్మ దగ్గర ఉంటుంది. సో చాలా షాక్ అయ్యాను నేను నిజంగా చెప్పాలంటే. సో అంత అభిమానించారు అని చెప్పేసి. సో బికాస్ ఆఫ్ చాలా మంది మేము ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అభిమానమని అనుకుంటాను నేను. ప్రేమ కానీ ఏదని కానీ అభిమానం కిందకి వస్తుంది. బికాస్ ఆఫ్ ఏంటంటే నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది లేడీస్ ఎంత అందంగా ఉన్నావు అమ్మాయి, ఎంత ముద్దుగా ఉన్నావు తెలుసా, నా కొడుకు ఎన్నిసార్లు చెప్పినావు ఇటువంటి కోడలు రావాలని, గో నువ్వు అమ్మ అయితే నా కొడుకు చేసుకుంటున్నాను అన్న చాలా మంది ఉన్నారు లేడీస్ కూడా. సో నేను అనుకున్నాను అమ్మో ఇంతమంది ఉన్నారా నిజంగా. సో కోడలు చేసుకున్నంత ప్రేమ కూడా ఉందా అనుకున్నాను అనమాట. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ఐ గ్యాదర్డ్ దట్ మచ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ద ఆడియన్స్. మీరెవరిని లవ్ చేయలేదా? లవ్ చేస్తున్నాను కదా. అంటే పెళ్లి కాకముందు కథలని ఇప్పుడు చెప్తే పెళ్ళి అయిన తర్వాత నాకు మళ్ళీ కథ మొదలవుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంట నాకు. చెప్పండి ఒక లవ్ స్టోరీ. అలాంటిది ఏం లేదు. చేశానన్నారు అంటే ప్రేమించడాలు అంటే ఏం లేవు కానీ చిన్న 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 అలాంటివి ఉంటాయి. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ మీద ఆర్టిస్టులు అందరు తీసుకుంటున్నారని వస్తుంది కదా, అది ఎంతవరకు నిజము? మంగ్లీ మీద రీసెంట్గా అంటే డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి ప్రూవ్ అయితే శిక్షించండి, ఏమైనా చేయండి. బికాస్ ఆఫ్ ఏంటంటే హ్యావింగ్ డ్రగ్స్ అనేది నిజంగా నెగిటివ్. హ్యావింగ్ డ్రగ్స్ అనేది అది తప్పుడు విషయం కాబట్టి అది ప్రూవ్ అయితే ఏమైనా చేయండి. కానీ నిజంగా సెలబ్రిటీస్ ఫంక్షన్స్ లో ఈ డ్రగ్స్ అనేది ఉంటదా? అది డిపెండ్స్ అప్ప. నాకు ఎలా తెలుస్తుందండి అది? కాబట్టి అడుగుతున్నా. అంటే నేను వెళ్ళిన ఏ ఫంక్షన్ లో డ్రగ్స్ పెట్టలేదు, నేను చూడలేదు. సో నాకు ఎలా తెలుస్తుంది? బికాస్ ఒకవేళ అంటే సెలబ్రిటీస్ అందరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఫంక్షన్స్లో డ్రగ్స్ ఉంటాయి అనేది థింకింగ్ ఆడియన్స్లోకి ఫస్ట్ తీసుకెళ్తున్న చాలా వరకు మీడియాది కూడా మిస్టేక్. బికాస్ ఆఫ్ ఏంటంటే మీడియా అనేది ఎలాంటిదంటే, సో ఇప్పుడు మీరు చెప్పేది ఎటువంటి విషయమైనా సరే నిజంగా కళ్ళతో చూసిన వాడు చెప్పినా చెప్పకపోయినా నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ మీడియా చెప్పితే ప్రతి ఒక్క విషయాన్ని జనాలు నమ్ముతారు. బికాస్ ఆఫ్ దట్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ యు ఆర్ హ్యావింగ్ ఆడియన్స్. బికాస్ ఆఫ్ ఆడియన్స్ పైన దట్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ మీది ఉంది. మీడియా తరపు నుంచి వచ్చేటటువంటి వీడియోస్ మీద కానివ్వండి, మీరు రిలీజ్ చేసేటటువంటి కొటేషన్స్ కానివ్వండి, బ్రేకింగ్ న్యూస్ కానివ్వండి, వాట్ ఎవర్ యూ రిలీజ్, మీ యొక్క ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉంది ఆడియన్స్ మీద. సో అలాంటిది మీరు ఒక థింగ్ ఏదైనా సరే రిలీజ్ చేసే ముందు లెట్ యు థింక్ వన్స్. బికాస్ ఆఫ్ ఏంటంటే ఒక్కటికి 2 సార్లు ఆలోచించి అటువంటి రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి కానివ్వండి, ఒక అబ్బాయి గురించి కానివ్వండి, ఒక దొంగతనం గురించి కానివ్వండి, ఏవి చేసినా సరే ఓకే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్. సో ఆ అవేర్నెస్తో పాటు అది ఒకవేళ ఫాల్స్ ఎలిగేషన్ అయింది అనుకోండి, సో దే విల్ లూజ్ దెర్ లైఫ్ యాక్చువల్లీ. సో దాదాపు బయట అందరు కూడా నెగిటివ్ థింగ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇఫ్ యూ టెలికాస్ట్ ఎనీ ఫాల్స్ అలిగేషన్స్ అని కానివ్వండి, తెలియకుండా జరిగిన ఒక చిన్న మిస్టేక్ ద్వారా. సో మీ టీఆర్పీ రేటింగ్ మీకు వచ్చేస్తుంది, మీరు హ్యాపీగా ఉంటారు, మీరు తర్వాత ఇంకొక న్యూస్ వస్తుంది, ఇంకొక న్యూస్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ ద థింగ్ వాట్ యు టెలికాస్ట్ అనేది ఆ ఎఫెక్ట్ కేవలం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఒక పర్సన్ మీద పడుతుంది. కాబట్టి తప్పు మీరు ఏమైనా టెలికాస్ట్ చేయండి, తప్పనట్లేదు, బట్ థింక్ వన్స్ వెన్ యూ ఆర్ టెలికాస్టింగ్ దట్స్ ఇట్, అంతే. వినోద్ గారు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి జబర్దస్త్ చేస్తూ హీరోలుగా మూవీస్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కానీ వాళ్ళ మూవీస్ ఏం పెద్దగా హిట్ కాలేదు. దానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? అది ఆడియన్స్ని అడగాలి. బికాస్ ఆఫ్ ఏంటంటే ఎటువంటిదైనా సరే, సో చిరంజీవి గారికి కూడా ఫ్లాపులు ఉన్నాయి, సంపూర్ణేష్ బాబుకి కూడా హిట్లు ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ ఏంటంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆర్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద ఆడియన్స్ హ్యాండ్స్. సో దానికి ఎవరికి పట్టాభిషేకం చేయాలి, ఎవరికి దండం పెట్టి వెనక్కి తిరిగిపోవాలి అనేది మాత్రం జనాల చేతిలోనే ఉంటుంది. సో కాబట్టి కథాబలం ఉన్న చిత్రాలను కానివ్వండి, ఇప్పుడు కోట్లు పెట్టి తీసిన సినిమాలు హిట్ అవుతున్నాయని మనం చెప్పట్లేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తుంటే సో జస్ట్ ₹1,00,00,000 సినిమా, రెగ్యులర్ కెమెరాలతో తీసిన ₹1,00,00,000 సినిమాలు కూడా కథాబలం ఉండి జనాలను మెప్పించగలిగితే, అప్డేటెడ్ కంటెంట్తో వచ్చి జనాలను మెప్పించగలిగే కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్లు అందుకునే సినిమాలు. అలాంటి కంటెంట్ని చూస్ చేసుకోవట్లేదు అంటారా? అలాంటి కంటెంట్ని చూస్ చేసుకోవట్లేదు అని ఒక పాయింట్ తీసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే వచ్చింది కదా అవకాశం చేసేద్దామని చేసేస్తున్నారంటారా? అది వచ్చింది కదా అవకాశం చేసేసే వాళ్ళంటే రోజుకు 10 అవకాశాలు వస్తాయి, 10 చేయలేం కదండి. సెలెక్ట్ చేసుకునే చేయాలి కదా, సెలెక్టివ్గానే చేయాలి కదా. సో ఇంకో డిపెండబుల్ థింగ్ ఏంటంటే, సో రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి
క్యారెక్టరైజేషన్స్ని మనం అక్కడ ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మేబీ దానివల్ల కూడా ఒక డ్రాబ్యాక్ అయి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ సినిమా అనేది ఒక మ్యూజిక్తోనూ, ఒక కథాబలంతోనూ, ఒక డైలాగ్ వచ్చిన డెలివరీతోనూ, కామెడీ టైమింగ్తోనూ, రొమాన్స్తోనూ ఇవన్నీ కలగలిపి ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అయితేనే సినిమా బాగుంటుంది, సినిమాకి మంచి లైఫ్ ఉంటుంది. సో వాటిలో ఏదో ఒకటి లోపించినా సరే అది లోపంగా డ్రాబ్యాక్ అవుతుంది కదా. సో డిపెండ్స్ అపాన్ దట్. ఏం ఫేమ్ లేకుండా జబర్దస్త్లోకి వచ్చి ఫేమ్ అయిపోయి డబ్బులు సంపాదించుకుని బయట కూడా డబ్బులు సంపాదించుకొని బయట ఇంకా షోస్ చేస్తూ సినిమాలు చేస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు కదా. మరి ఇప్పుడు జబర్దస్త్ పడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దాన్ని లేపుదామని ఎవరికి లేదా? అది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్. బికాస్ ఆఫ్ అంటే వెళ్ళిపోయిన వాళ్ళని బ్యాక్ తీసుకురావాలనే పని ప్రొడక్షన్ హౌస్ అది కాదు. జబర్దస్త్ మా ఫ్యామిలీ అని అన్నారు కదా, అందుకే నేను కంబ్యాక్ వచ్చి చేసుకుంటాను కదా. అంటే చాలా మంది మీలాగా చేయట్లేదు కదా. ఇంట్లో అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు అందరికి ఒకటే మెంటాలిటీ ఉండాలని లేదు కదా. యాక్టింగ్ కాకుండా మీరు ఇంకా బయట ఏదైనా హాబీస్ కానీ బిజినెస్లు కానీ ఏమైనా చేస్తున్నారా? అండ్ ఐ హాట్ లవర్ ఆఫ్ మ్యూజిక్ యాక్చువల్లీ. ఐ మ్యూజిక్ లవర్. సో Songs సాంగ్స్ పాడతారా? ఎక్కువ వింటాను, పాడుతూ ఉంటాను. సో అండ్ ఐఎమ్ బిగ్ అంటే passionate about dance actually. ఆల్బమ్ సాంగ్స్ లో పాడడం అలా అలాంటి పెద్ద విషయాలు సాహసాలు మనం చెయ్యం. సరే, మా కోసం ఒక పాట పాడండి. మీకోసమా? మీకు డెడికేట్ చేస్తూ లేడీ వాయిస్ వస్తుందా? ఏ వాయిస్ అయినా వస్తుంది, పాడాలి. లేడీ వాయిస్, ఒకసారి లేడీ వాయిస్ లో ఒక డైలాగ్ చెప్పండి ఫస్ట్. లేడీ వాయిస్ డైలాగ్ ఎలా చెప్తారండి? అంటే అక్కడ బాగా అది చెప్తారు కదా, మేకప్ వేస్తేనే వస్తుంది ఆ టోను, లేకుంటే రాదు. ఒక్కసారి ట్రై చేయండి. పాట పాడతాను కావాలండి మీకు. సరే పాడండి. కమ్మని ఈ ప్రేమలేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ తోటలే కనుల తోటలో. అంతే అండి. దాని తర్వాత సూపర్ అండి, నిజంగా చాలా బాగా పాడారు. అమ్మో, చాలా బాగుంది వాయిస్ కూడా. మిమిక్రీ చేయడం కానీ ఇలాంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా? మిమిక్రీ అలాంటి వాటికి వస్తే దబుడు దిబుడు అయిపోద్ది. మా బాబాయ్ గారు ఉన్నారు, బాలయ్య బాబు గారు. ఏదో ఒకసారి మామయ్యానమ్మా మామయ్య వద్దమ్మా నువ్వు ఆడే ఉండమ్మా. సో ఇలాంటి ఆట పాటలు లాంటి మిమిక్రీ తప్ప అంత ప్రొఫెషనల్ మిమిక్రీ మనకు రాదు. నైస్ అండి. బిగ్ బాస్కి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని పిలిచారా? యా అండి, పిలిచారా? సెకండ్ సీజన్ ఐ గాట్ ఏ కాల్. అవునా, వెళ్ళలేదా? లేదండి, అప్పుడే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయితే ఏముంది, పెళ్ళం అక్కడే ఉంటుంది కదా, షోకి వెళ్ళి రావచ్చుగా. పెళ్ళం అక్కడే ఉంటుందండి, కానీ మనసు అక్కడ ఉండదండి, ఇక్కడే ఉంటుంది. అందుకని ఇక్కడ ఆగిపోయాం మేము. మళ్ళీ కాల్ ఏం రాలేదా? సో దాని తర్వాత అంటే నేను సైలెంట్ అయిపోయాను. నేను ఎటువంటి అప్రోచెస్ కానీ అంటే వాళ్ళు పిలిస్తే వెళ్తారా? యా చూద్దాం, టైం కలిసి వస్తే తప్పకుండా వెళ్తాను. ఓకే, తప్పకుండా కలిసి వస్తుంది. దేవుని దయ వల్ల చూడాలి తప్పకుండా. నా గురించి మళ్ళీ మీరు బయట కాంటెస్ట్ పెట్టాలి, పోలింగ్స్ పెట్టాలి. నచ్చితే తప్పకుండా ఓట్లేస్తారు. తప్పకుండా నచ్చినా ప్రేక్షకులకు నచ్చకపోతే ఎవరు ఇంత స్టేజ్కి రారు కదండి. సో ఆబ్వియస్లీ జబర్దస్త్గా చేసిన వాళ్ళు హీరోలుగా కూడా చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా హీరోగా చేయాలి? చేసేసాను నేను ఆల్రెడీ హీరోగా. రిలీజ్ అయిందా? అయింది కూడా. సో ప్రేమ పందెం అని ఒక కన్నడ తెలుగు మూవీ చేశాను. సో దానికి చాలా మంది అడ్వాన్స్ తీసుకునేటప్పుడు కానీ అప్పుడు కానీ వచ్చారు, బాబీ గారు ప్రేమ పందెం అండి. సో ఓకే చేశాను. మంచి మూవీస్ లో లేడీ గెటప్ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మీకు? సో మూవీస్ లో నేను చెప్పిన హౌస్ అరెస్ట్ అనేది కూడా అంటే లేడీ క్యారెక్టర్ చేశాను. అదృశ్యం అనేది మెన్ అండ్ ఫీమేల్ రెండు చేశాను. ప్రేమ పందెం కూడా మెన్ అండ్ ఫీమేల్ రెండు చేశాను. ఓకే. సో మన వరుణ్ సందేశ్ గారిది అది కూడా ఫీమేల్, ఇందువదన. సో అని మెన్ ఫీమేల్ రెండు బ్యాలెన్స్ చేస్తూనే చేశాను. కొంచెం వరుణ్ సందేశ్ లా ఉంటారని ఎవరైనా చెప్పారా? ఏంటండి? వరుణ్ సందేశ్ లా ఉంటారని ఎవరైనా చెప్పారా? థ్యాంక్ యూ, ఇది ఒక్కటి కట్ చేసి పంపించాను మా వాడికి చెప్తా. కొంచెం అలా ఎవరైనా చెప్పారా? నేనే చెప్తాను. లేదండి, మీరే చెప్తున్నారండి ఫస్ట్ టైం. కొంచెం అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ, బై గాడ్స్ గ్రేస్. లాస్ట్ ఏపీ ఎలక్షన్స్ అప్పుడు జనసేనకి జబర్దస్త్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు కదా, మిమ్మల్ని ఏమైనా పిలిచారా లేకపోతే సొంతంగా మీకు వెళ్ళాలని అనిపించలేదు? పిలిస్తేనే ఎవరు వెళ్ళలేదండి. సో అందరు వెళ్ళాలనిపించే వెళ్ళారు. మీకు వెళ్ళాలని అనిపించలేదా? అప్పుడు నేను కూడా వెళ్ళానండి. సో బయట కూడా నేను బిజీగా ఉన్నాను, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను. అంటే మీరు జనసేనకు సపోర్ట్ చేస్తారా? నాయకుడిని సపోర్ట్ చేస్తాను. అంటే పవన్ కళ్యాణ్ నాయకుడు అని చెప్పానండి నేను. అదే నాయకుడు. వాట్ ఎవర్ హూ మే బి. సో ప్రజలకు సేవ చేసే నాయకుడిని సపోర్ట్ చేస్తాను. నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని నమ్ముతారా మీరు? ఏంటండి? నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని నమ్ముతారా? ఎవరి ఫీలింగ్ వాళ్ళదండి. మీ ఫీలింగ్ ఏంటి? కాదు,
డిపెండ్స్. ఆయన మంచి చేస్తానే డెఫినెట్లీ నమ్ముతాను, దాంట్లో ఏముంది. అంటే నమ్మిపోలేదా? ఏంటండి అర్థం కాదు. నమ్మి వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ గారికి నమ్మి వెళ్ళలేదని, ఆయన మంచి చేస్తారని నమ్మాం కాబట్టి వెళ్ళాం కదండి. అదే అడుగుతున్నా, మీరు స్ట్రైట్గా చెప్పట్లేదు. ఫ్యూచర్లో పాలిటిక్స్ రావడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? అటువంటి మంచి ఉద్దేశాలు భగవద్దేశ భగవంతుడు ఎట్లా నడిపిస్తే నా ఎల్లమ్మతలు ఎట్లా నడిపిస్తే నడుస్తా. అయితే ఎమ్మెల్యే అవ్వాలని ఉంది మీకు? నేను దానికంటే ముందు సర్పంచ్ అవద్దా, డైరెక్ట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కూడా అవ్వచ్చు డైరెక్ట్, సర్పంచ్ అయ్యి తర్వాత అట్లేం ఉండదు. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు ముందు సర్పంచ్ అయ్యారా? అదే నేను అవుతాను కదా అని అంటున్నానండి, డైరెక్ట్గా వాళ్ళు అయ్యారని నన్ను చెప్పట్లేదు.